హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం క్రిమినల్ కేసెస్‌లో మెమో ఆఫ్ అపీరెన్స్‌ని ఫైల్ చేయడం ఎలాగో చూద్దాం. అంటే సివిల్ దావాల్లోనేమో వకాలత్ ఫైల్ చేస్తాము. అదే క్రిమినల్ కేసెస్‌లో అక్యూజ్డ్ వైపున మెమో ఆఫ్ అపీరెన్స్ ఫైల్ చేస్తాము. ఈ మెమో ఆఫ్ అపీరెన్స్ వచ్చేసి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ సంబంధించి ఫార్మ్ అన్నమాట. దీని ఫార్మాట్ ఎలా ఉందంటే కాజ్ టైటిల్ యాజ్ యూజువల్‌గా ఇన్ ద కోర్ట్ ఆఫ్ సో అండ్ సో కోర్ట్ ఎట్ అంటే ఆ లొకేషన్ ఏది? అంటే గుంటూరు, విజయవాడ సమ్ లొకేషన్. తర్వాత ఇక్కడ సీసీ నంబర్, ఎస్సీ నంబర్ లేదా క్రిమినల్ ఎంపీ నంబర్. అంటే దానికి మనం బెయిల్ వేస్తున్నాం అనుకోండి క్రిమినల్ ఎంపీ నంబర్. సీఆర్ఎల్‌పీ, సీఆర్ఎల్-ఎంపీ ఇలా మనం వేసే పిటిషన్ ఆర్ కేస్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ రాయాలి. ఉదాహరణకి మనం ఒక బెయిల్ పిటిషన్ వేస్తున్నాం అనుకోండి. సీఆర్ఎల్-ఎంపీ. మీకు డౌట్ వస్తది. సార్ హైకోర్ట్‌లో నేను విన్నాను. ఇక్కడ సీఆర్ఎల్‌పీ అని విన్నానండి అంటే క్రిమినల్ పిటిషన్స్ అక్కడ. ఇక్కడ క్రిమినల్ మిస్‌లీనియస్ పిటిషన్స్. అందుకని మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్‌లో సీఆర్ఎల్-ఎంపీ క్రిమినల్ మిస్‌లీనియస్ పిటిషన్స్. అదే హైకోర్ట్‌లో అయితే సీఆర్ఎల్‌పీ. హైకోర్ట్ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ప్రస్తుతానికి మీరు చూసేది మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఫార్మాట్స్. మ్యాజిస్ట్రేట్ కోర్ట్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ వరకు ఇదే ఫార్మాట్. ఇక్కడ వాటిని క్రిమినల్ మిస్‌లీనియస్ పిటిషన్స్ అంటారు. ఏవి బెయిల్ పిటిషన్స్ లాంటివి. సో, క్రిమినల్ మిస్‌లీనియస్ పిటిషన్స్ సీఆర్ఎల్-ఎంపీ. ఒకవేళ క్యాలెండర్ కేస్ అనుకోండి అది సీసీ. ఒకవేళ అది సెషన్ కేస్ అనుకోండి రైట్ ఎస్సీ. ఆ నంబర్ వేసి ఇక్కడ నంబర్ 1 ఆఫ్ 2024 ఇట్లా ఇయర్ వేస్తాం అన్నమాట. తర్వాత బిట్వీన్ పార్టీలు ఎవరు? ఇక్కడ పార్టీలు ఎవరు అంటే కంప్లైనెంట్ లేదా ప్రైవేట్ కంప్లైంట్‌లో అయితే పిటిషనర్స్. ఇక్కడ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండెంట్స్. అక్యూజ్డా, అప్పీలెంటా, పిటిషనరా? జనరల్‌గా ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్‌లో అక్యూజ్డ్ కింద ఉంటారు. సో, ఇప్పుడు రెస్పాండెంట్ అనేది అవసరం లేదు ఇక్కడ. పైనేమో కంప్లైనెంట్, ఇక్కడేమో అక్యూజ్డ్. మీకు ఇక్కడ ఏదైతే ఇవన్నీ రెడీమేడ్ మోడల్ ఫార్మాట్స్ అండి. మీకు కోర్ట్ ప్రిమిసెస్‌లో ఫార్మ్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఇలాంటి రెడీమేడ్ ఉంటాయి. ఈ రెడీమేడ్‌లో అన్నెసెసరీ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. స్ట్రైక్ ఆఫ్. ఇలా స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. ఏవైతే అవసరం లేదో వాటిని స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. అయితే మీరు ఓన్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు అంటే వర్డ్ ఫార్మాట్‌లో మీరు సొంతంగా తయారు చేసుకునేటప్పుడు ఇక్కడ ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే ఉంచండి. మిగతావి డిలీట్ చేసేయండి. ఇక్కడ అవసరం లేదు కదా! అక్కడ డిలీట్ చేసేయండి. ప్రింట్ తీసుకుంటే చూడడానికి నీట్‌గా ఉండిద్ది. అలాగే ఈ అండర్‌లైన్ అవి కూడా అవసరం లేదు. ఈ అండర్‌లైన్స్ కూడా తీసేసుకోవచ్చు. నేను ఇంకా మీకు రెడీమేడ్ మోడల్ ఫార్మాట్ కోసం చెప్తున్నాను. ఇందులో ఏమేమి ఉంటాయి? అసలు ఇలా ఎలాంటి అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి? అవి ఏ సందర్భాల్లో వాడతారని టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఈ కంటెంట్స్ అన్ని ఉంచి మీకు చూపిస్తున్నాను. అవసరం లేని వాటిని స్ట్రైక్ ఆఫ్ చేస్తాము రెడీమేడ్ ఫార్మ్‌లో. తర్వాత అఫెన్స్. కొన్ని ప్లేసుల్లో అఫెన్స్‌ని డిఫైన్ చేస్తున్నారు. మెమో ఆఫ్ అపియరెన్స్‌ల్లో. కొన్ని చోట్ల అంటే ఆల్‌మోస్ట్ ఎక్కువ చోట్ల చేయటం లేదు. బట్ బెటర్ ఏంటంటే ఇది ఏ అఫెన్స్‌కి సంబంధించిందో ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తే కోర్ట్ వారికి ఈజీగా అర్థమైద్ది. అన్నా యాక్ట్ కేస్ అని, లేకపోతే 498 అని, లేదంటే 302 అని, ఇంకా ఏదైనా స్పెషల్ యాక్ట్ ఉంటే దాని ప్రొవిజన్ గనుక ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైద్ది. ఐ, వి ఎవరు? ఎవరికైతే మనం మెమో ఆఫ్ అపియరెన్స్ ఇస్తున్నామో అడ్వకేట్ పేరన్నమాట. So here we declare that by the to defend prosecuting them in so and so cases. ఇక్కడ అక్యూజ్డా, పిటిషనరా వాళ్ళ పేర్లు రాస్తాం అన్నమాట. వాళ్ళని దేనికి డిఫెండర్ ప్రాసిక్యూట్ హిమ్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ప్రాసిక్యూటర్ వైపున, అక్యూజ్డ్ వైపు అయితేనేమో డిఫెన్స్ కౌన్సిల్ కింద చేస్తాము. జనరల్‌గా మనకి అక్యూజ్డ్ వైపునే వేస్తుంటారు కాబట్టి ఇక్కడ డిఫెన్స్ కౌన్సిల్. దేంట్లో ఇది సీసీ నంబరా, ఎస్సీ నంబరా, సో అండ్ సో నంబర్. పెండింగ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్ ఆర్ పర్సన్ ఇన్స్ట్రక్టెడ్ ఆర్ పర్సన్ ఇంట్రెస్టెడ్. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో డైరెక్ట్‌గా వాళ్ళైనా మేము ఒక అపియరెన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు జైల్‌లో ఉన్నారనుకోండి, వాళ్ళ తరఫున ఇన్స్ట్రక్టెడ్ పర్సన్ ఎవరికైతే వాళ్ళు అక్యూజ్డ్ చెప్తారో లేదా ఇంట్రెస్టెడ్ పర్సన్ అంటే వాళ్ళ బంధువులు గాని, వాళ్ళెవరైనా
వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు. అంటే అక్యూజ్డ్ లేదా అతని తరఫున ఎవరైనా. అదే వకాలత్తులో అలా ఎవరు చేయడానికి లేదు. ఒకవేళ అలా వకాలత్తులో గనుక ఒక పార్టీ తరఫున వేరే వాళ్ళు ఎవరన్నా సిగ్నేచర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా వాళ్ళు ఖచ్చితంగా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొనుండాలి. అంటే అథారిటీ తీసుకోవాలి. ఇక్కడ అలాంటి పవర్ ఆఫ్ అటార్నీ ఏమి అవసరం లేదు. క్రిమినల్ కేసెస్‌లో ఇంట్రెస్టెడ్ పర్సన్ గాని, ఇన్‌స్ట్రక్టెడ్ పర్సన్స్ గాని ఎవరైనా ఇక్కడ అక్యూజ్డ్ తరఫున సైన్ చేయొచ్చు. ఒకవేళ అలా చేసేటట్లయితే అక్యూజ్డ్ అయితేనేమో డైరెక్ట్‌గా సిగ్నేచర్ చేసి బ్రాకెట్‌లో అక్యూజ్డ్ అని రాస్తాం. ఒకవేళ వాళ్ళ తరఫున ఎవరైనా చేస్తున్నారనుకోండి, సమ్ ఎక్స్ అని సంతకం పెట్టేసి బ్రాకెట్‌లో రిలేటివ్ ఆఫ్ హస్బాండ్ సారీ అక్యూజ్డ్ అంటే వైఫ్ ఆఫ్ అక్యూజ్డ్ లేదా బ్రదర్ ఆఫ్ ది అక్యూజ్డ్ లేదా ఫ్రెండ్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇలా వాళ్ళ రిలేషన్‌షిప్ రాయాలి. అలాగే ప్లేస్ అండ్ డేట్. ఎక్కడి నుంచి వీళ్ళు ఫైల్ చేస్తున్నారు, ఏ డేట్‌న. అడ్వకేట్. ఇక్కడ సివిల్ వకాలత్తులో ఇక్కడ సైన్ చేసేదొచ్చేసి అంటే ఈ అడ్వకేట్ అనే కాలమ్ దగ్గర థర్డ్ పార్టీ సర్టిఫై చేసేటువంటి థర్డ్ పార్టీ అడ్వకేట్ చేస్తారు. బట్ మెమో ఆఫ్ అపియరెన్స్‌లో ఎవరి పేరు మీద అయితే ఈ మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేస్తున్నామో వారు చేయాలి. అంటే పార్టీ అడ్వకేట్ చేయాలి. ఇంక దీనిలో థర్డ్ పార్టీ అడ్వకేట్ సిగ్నేచర్ అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్. సార్ చూడండి హెడ్డింగ్ మెమో ఆఫ్ అపియరెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ది కోర్ట్ కేటగిరీ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అంటే సీసీనా, ఎస్సీనా, క్రిమినల్ ఎంపీనా, క్రిమినల్ పిటిషనా ఇవి. దాని నంబర్. ఒకవేళ ఫ్రెష్ పిటిషన్ అనుకోండి నంబర్ లేదు కాబట్టి బ్లాంక్ వదిలేస్తాం. తర్వాత ఇయర్. ఆ తర్వాత పార్టీస్ పేర్లు. తర్వాత ఎవరి పేరు మీదైతే ఈ వకాలత్ ఫైల్ చేస్తున్నారో వారి అడ్వకేట్స్. ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్. ఒకవేళ మన ఆఫీస్‌లో నలుగురు అడ్వకేట్స్ ఉన్నారనుకోండి. వన్ బై వన్ నలుగురు పేర్లు రాయాలి. అప్పుడు మాత్రమే ఫ్యూచర్‌లో వీళ్ళు ఒక అడ్వకేట్ తరఫున ఇంకొకళ్ళు అప్పీల్ అవ్వడానికి అవకాశం ఉండిద్ది. వితౌట్ మెమో ఆఫ్ అపియరెన్స్ ఆర్ వితౌట్ వకాలత్ ఎనీ పర్సన్, ఎనీ పర్సన్ ఇన్ ద సెన్స్ ఎనీ కొలీగ్ ఆర్ ఆఫీస్ మేట్ వీళ్ళెవరు కూడా రిప్రజెంట్ చేయకూడదు ఒరిజినల్‌గా అయితే. బట్ కోర్ట్‌లో రెగ్యులర్ ప్రాక్టీస్ కింద వాళ్ళు ఎక్స్‌క్యూజ్ చేస్తున్నారు గానీ, కొన్నిసార్లు మీరు వకాలత్తులో ఉన్నారా అని అడిగితే మాత్రం, లేము అంటే అపోజిట్ పార్టీ అబ్జెక్షన్ చేసినా, కోర్ట్ వారు అబ్జెక్షన్ చేసినా ఖచ్చితంగా ఒకళ్ళ తరపున ఇంకొకళ్ళు రిప్రజెంట్ చేయకూడదు. అందువల్ల బెటర్ ఏంటంటే, ఒక ఆఫీస్‌లో నలుగురున్నప్పుడు వాళ్ళలో ఎవరైతే ఈ రికార్డ్‌ని రెగ్యులర్‌గా అటెండ్ అవుతారో, వాళ్ళల్లో ఇంకొక పర్సన్‌ని యాడ్ ఆన్‌గా కూడా చేసుకొని, ఫ్యూచర్‌లో బెనిఫిట్ కోసం అంటే ఫ్యూచర్‌లో సడెన్‌గా వీళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అవసరం అవుతారనుకున్న వాళ్ళ పేరు కూడా జాయిన్ చేసుకొని, ఒకంతా ఫైల్ చేయాలి. అట్ ద సేమ్ ప్రిన్సిపల్ మెమో ఆఫ్ అపియరెన్స్ కూడా. ఇట్లా ప్రిపేర్ చేసి, ఎవరి పేరు మీదైతే చేస్తున్నామో వాళ్ళవి, తర్వాత సిగ్నేచర్స్ ఆఫ్ ది పార్టీస్, సిగ్నేచర్ ఆఫ్ ది ఫైల్డ్ వకాలత్ సారీ అడ్వకేట్. ఏ అడ్వకేట్ అయితే ఇది ఫైల్ చేస్తున్నారో, ఎవరికైతే ఇచ్చారో ఆ అడ్వకేట్ సిగ్నేచర్, ప్లేస్ అండ్ డేట్. దీనికి డాకెట్. డాకెట్ చూడండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ యాజ్ యూజువల్‌గా సివిల్ వకాలత్ ఏదైతే ఉందో, సేమ్ దాని డాకెట్ లాగే కోర్ట్ పేరు, తర్వాత ఆ మ్యాటర్ నంబరు, పార్టీలు, మెమో ఆఫ్ అపియరెన్స్ హెడ్డింగ్, ఫైల్డ్ అని ఏ రోజు ఫైల్ చేస్తున్నాం, ఫైల్డ్ బై ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వారు, వారి ఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది అడ్రెస్ విత్ కాంటాక్ట్ నంబర్ అండ్ మెయిల్ ఐడీ. ఇది వర్టికల్ డాకెట్. ఇది టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ది మెమో ఆఫ్ అపియరెన్స్. సివిల్ దావాల్లో వకాలత్. క్రిమినల్ కేసెస్‌లో మెమో ఆఫ్ అపియరెన్స్. ఇక్కడ ఒక డౌట్ వస్తది మీకు. సార్ మొన్న మా అడ్వకేట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఎన్ఐ యాక్ట్ కేస్ ఫైల్ చేశారండి. అందులో కంప్లెయినెంట్ తరపున ఫైల్ చేస్తూ వకాలత్ ఫైల్ చేశాడండి. సో, సివిల్ దావాల్లో సారీ క్రిమినల్ కేసెస్‌లో ఎన్ఐ యాక్ట్ కేస్‌లో వకాలత్ ఫైల్ చేయొచ్చు. దానికి మెమో ఆఫ్ అపియరెన్స్ కాదు. ఎందుకంటే అక్కడ అక్యూజ్డ్ లేడు. కంప్లెయినెంట్ ఉన్నారు. కంప్లెయినెంట్ తరపున ఫైల్ చేసేది వకాలత్ అవుతది. బట్ అక్యూజ్డ్ తరపున ఫైల్ చేసేటప్పుడు మాత్రం మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేయాలి. సో, గమనించండి. ఇక్కడ లోకల్ కోర్ట్ ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతుందో చూడండి. దాన్ని బట్టి ఖచ్చితంగా అక్యూజ్డ్ అనే ఏ ప్లేస్‌లో అయినా సరే మెమో ఆఫ్ అపియరెన్సే ఫైల్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్.